సింహరాశి. ఈ రాశి వారు మాట్లాడే తీరు వల్ల అందరినీ ఆకట్టుకోగలుగుతారు, గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. భావ వ్యక్తీకరణ విషయంలో అందరినీ కూడా ఆకట్టుకునే విధానంలో మాట్లాడడం మీకు ఉపకరించేదిగా ఉంటుంది. కానీ మనసు మాత్రం చంచలంగా ఉంటుంది. ఒకే విషయం ముందు ఏకాగ్రత నిలబడడం కష్టమవుతుంటుంది. అది మీకు మనశ్శాంతిని చేకూర్చదు. ఆ దోషాన్ని అధిగమించడం కోసం తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది. స్నేహ సంబంధాల విషయంలో స్నేహాన్ని కాపాడుకోవడం కోసం ఆర్థిక ప్రయోజనాలను కూడా విడనాడక తప్పదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తూ సమయానికి ఆహారం తీసుకుంటూ క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఆరోగ్యం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంటుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు కొంత అసౌకర్యాన్ని కలిగించేవిగా ఉన్నప్పటికీ వారం ప్రారంభంలో సరియైన ప్రణాళికతో మీరు ముందుకడుగు వేయడం వల్ల ఉత్తమ ప్రయోజనాలను సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అదేవిధంగా పిల్లలు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆ ఆనంద స్థితి వలన తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అదే ఆరోగ్యం మానసిక ఆరోగ్యంగా వృద్ధి చెంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం విషయంలో మీరు ముందంజలో ఉంటారు, మేలైన ఫలితాలను సాధిస్తారు. ఇతరులలో అనారోగ్యవంతమైనటువంటి అలవాట్లు ఏమైనా ఉన్నప్పటికీ వాటినన్నిటినీ కూడా జయించే విధంగా వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతారు, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలుగుతారు, కార్యాలను సక్రమంగా సాధించగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం ఉత్తమ ఫలితాలను ఇచ్చేదిగాను, అలాగే ఆత్మీయులతో సంప్రదించి చేసేటువంటి క్రియల వలన పరిపూర్ణమైన ఆనందప్రదంగా కార్యక్రమాలు రూపొందుతుంటాయి. ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం పరిపూర్ణంగా సత్ఫలితాలను అందజేస్తుంటుంది. ఆ కారణంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసే విధంగా ఆత్మీయుల సలహాలను తీసుకుని, అలాగే ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని సకాలంలో పని పూర్తి చేసే విషయంలో మాత్రం శ్రద్ధ వహించక తప్పదు. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఆత్మీయుల సలహాలతో అడుగులు ముందుకు వేయడం వలన సకాలంలో ఫలితాలను సాధించగలుగుతారు. మీ యొక్క ప్రభావంలో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కంటే వారు స్వతంత్రంగా ఆలోచనాపరంగా పనిచేసేటువంటి వారిని సహాయం తీసుకోవడం వలన ఎక్కువ దీర్ఘకాలికమైన ప్రయోజనాలను మీరు సాధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం జపించుకోవడం తప్పదు. గోచార ఫలితాలు వింటూ ఉన్నవారు, వాటిలో మంత్రాలు జపిస్తూ ఉన్నవారు తాము ఆ ప్రయోజనాలను పొందుతున్నట్లుగా మనకు ప్రకటనలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం, లేదా ఆ ఈమెయిల్ ఐడికి సమాధానం రాయడం లాంటివి చేస్తున్నారు. దానికంటే మనకు ఆ ప్రోగ్రామ్కి క్రింది భాగంలో ఉండేటువంటి కామెంట్లో కనుక మీరు రాసినట్లయితే చూసిన వారందరూ కూడా దాన్ని ఆచరిస్తారు. దాన్ని చూసి ఇంకా ఉత్తేజాన్ని పొంది ఇంకా ఎక్కువ మంది ఆ మంత్రాల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. అందుకని ఆ విధంగా మీకు మనవి చేస్తాను.